Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే జారినే గుండె చల్ల. అదినా కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలే నా గుండె గుల్ల. అప్పుడు కాడెత్తుకొచ్చాడు గలుసు పిల్లాడు, వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు. సో మా డాడీకి ఎంత ఇష్టం తెలుసు ఈ పాట. నిజమా? నాకు డైరెక్ట్ గా ఇది ఇలా గిన్నె పెట్టుకుంటే నాకు అదే చాలా ఇష్టమైన సాంగ్ ఇది. అవునా అంకుల్, ఈ సాంగ్ మీకోసం డెడికేటెడ్, మీకు ఆంటీకి. సో అలా పాట. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎపిసోడ్ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. నేను నా స్టీల్ గిన్నెల కలెక్షన్ చూపించబోతున్నాను మీకు. మీరు నా మట్టి గిన్నెల పాత్రలన్నీ చూసారు, దాని తర్వాత నా ఇత్తడి గిన్నెలు చూసారు, ఏదో ఒక రోజు నా ఐరన్ గిన్నెలు కూడా చూపిస్తా. అంటే ఎన్ని రకాల వెజల్స్ నేను వాడతానన్నది మీతో షేర్ చేసుకోవడం అంతే. అయితే స్టీల్ ఈజ్ వెరీ సేఫ్. మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వచ్చేసేసి అల్యూమినియం గిన్నెల్లో మా మమ్మీని, మాకు లేని రోజుల్లో కూడా మా నాన్న ఉండనిచ్చేవారు కాదు. ఎందుకునంటే దాంట్లో టాక్సిన్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, మంచిది కాదు మన పిల్లలకి అని చెప్పి మాకున్న దాంట్లోనే చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లోనే మేము వండుకొని తినేవాళ్ళం అనమాట. అంటే ఈ వాజ్ సో పర్టిక్యులర్. సో ఇప్పుడు వచ్చేసేసి స్టీల్ అనేటప్పటికి మనకి బయట పర్టికులర్గా నేను నా పెళ్ళప్పుడుది స్టీల్ గిన్నెలు చూపిస్తా, ఇప్పుడు స్టీల్ గిన్నెలు మీకు చూపిస్తా. ఫస్ట్ ఇప్పుడు స్టీల్ గిన్నెలు చూపించి ఆ తర్వాత నా పెళ్ళైనప్పుడు స్టీల్ గిన్నెలు చూపిస్తా. సో ఇప్పుడు లెటెస్ట్ సీ వాట్ కైండ్ ఆఫ్ వెజల్స్ ఐ యూస్, సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది కదా. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, మీ అందరికి హెల్ప్ అవుతుందని. ఓకేనా? ఇప్పుడు స్టీల్ కొనుక్కునేటప్పుడు ప్రజెంట్ సినారియోలో అదే బేగం బజార్కి వెళ్ళి నేను కొనట్లేదండి. ఎందుకునంటే క్వాలిటీ నా పెళ్ళప్పుడు ఉన్న క్వాలిటీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా హల్కాగా, అంటే లైట్ వెయిట్లో వస్తున్నాయి అనమాట. సో అలాంటప్పుడు నేను కొన్ని ఆన్లైన్లో కొంచెం రీసెర్చ్ చేసి, కొన్ని మనం చూస్తాం కదా, ఇప్పుడు మనం కాస్ట్ ఐరన్ కానివ్వండి, లేకపోతే ఐరన్ కానివ్వండి, అలాంటివన్నీ మనం కొంటాం కదా. అలానే నేను ఇదిగోండి ఫస్ట్ ఈ కుక్కర్ కొనుక్కున్నా. ఓకేనా? ఈ కుక్కర్ నాకు 5 లీటర్ల కుక్కర్. ఇది నేను ఒక 6 months బ్యాకే కొనుక్కున్నాను. బాగా పనిచేస్తుంది నాకు. ఇదిగోండి ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. ఇవన్నీ కూడా నేను ఇండస్ వ్యాలీలో కొన్నానమాట. సో ఇది ఇండస్ వ్యాలీకి ఎటువంటి ప్రమోషన్ కాదండో, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. అర్థమైందా? కాకపోతే ఏంటి అంటే అప్పట్లో బ్రాండ్లు లేవు, ఇప్పట్లో బ్రాండ్స్ ఉన్నాయి, అంతే తేడా. ఓకేనా? సో ఈ కుక్కర్ నేను ఇండస్ వ్యాలీలో ఒక 6 నెలల క్రితం కొనుక్కున్నా. ఇది ఒక 1.5 year బ్యాక్ మన ఇడ్లీది అల్యూమినియంది ఉండేదన్నమాట పెళ్ళైన కొత్తల్లో. మన అప్పుడు స్టీల్ దొరికేవి కాదు, దొరికినంత బాగుండేవి కాదు. అయితే దాని తర్వాత ఏం చేసా, ఇట్లాంటివి కొనుక్కున్నా. దీంట్లో డోక్లా స్టాండ్స్, తట్టి ఇడ్లీ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి తోటి కొనుక్కున్నా. ఇది కూడా ఇండస్ వ్యాలీలో కొనుక్కున్నా. ఇది సంవత్సరం పైన అయింది నేను కొని. కానీ ఎంత మంచిగా, ఎంత చిన్న సొట్ట లేదు, ఏమీ లేదు. చూడండి ఎట్లా అంటే ఎట్లా వాడుతున్నాను నేను. ఇడ్లీ దోశ అంటే మనం రోజు వాడుకుంటాం కదా. సో నేను అనేది ఏంటంటే క్వాలిటీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇండస్ వ్యాలీలో కూడా కొనుక్కోండి. ఎందుకంటే మీరు నన్ను లింక్స్ అడుగుతారు కదా, అందుకని చెప్తున్నా. సో ఇది వచ్చి ఈ కడాయి వచ్చేసి ఒక 3 months బ్యాక్ కొనుక్కున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇలాంటి కడాయి ఉంది. ఓకేనా? కానీ దీనికి మూత లేదు. దీనికి మూత లేకపోవడం వల్ల ఏమైపోతుంది, మనం ఏమైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో ఒక టిఫిన్ ప్లేటో అలాంటిది పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకే ఏం చేస్తే ఇలా మూత ఉండేది బాగుంటుందని చెప్పి ఇలా హ్యాండిల్స్ ఉండేది కొనుక్కున్నాను అనమాట. ఇది కూడా ఇండస్ వ్యాలీలో కొనుక్కున్నా. ఇండస్ వ్యాలీ ఎందుకు కొనుక్కుంటున్నారని మీరు అనుకోవచ్చు. ఇండస్ వ్యాలీలో కొనుక్కోవడానికి రీజన్ చెప్తానండి. మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీలో ఏదైనా సరే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. సో వీటిలో ఏంటంటే మెయిన్ థింగ్ మనకి టాక్సిన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ, ట్రైప్లై అనమాట. అంటే 3 layers ఉంటుందన్నమాట. సో దాని మూలాన ఏంటి అని అంటే మనకి అడుగు అంటదు, మనం వండుకున్నవి శుభ్రంగా ఉంటాయి, మనకి ఏ టెన్షన్ ఉండదు. సో అందుకని ఇప్పుడు ఏం చేశాను కొత్తగా, మన దగ్గర ఎంతసేపటికి ఇత్తడి గిన్నెలే ఉంటున్నాయి, ఇంకేమీ లేవు బిర్యానీ వండుకోవడానికి. ఈరోజు బిర్యానీ గిన్నె కొనుక్కున్నా. చూడండి మంచిగా 1 కిలో 2 కిలోలు బిర్యానీ, అంటే కిలో చికెన్ కిలో రైస్ వచ్చేస్తుందండి దీంట్లో. అసలు ఎంత హెవీ క్వాలిటీ అంటే
చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇండస్ వ్యాలీ కొత్త గిన్నెమ్మా. ఎంత హెవీ ఉందంటేనండి ఈ బిర్యానీ గిన్నె. సో మనకి అడుగు అంటే ఛాన్సే లేదనమాట. ఇది ఒక 5 లీటర్స్ కెపాసిటీ అనమాట. అండ్ ఇంకో దీనిలో ఏంటి అంటే ట్రైప్లై చెప్పాను కదా, ట్రైప్లై కోటింగ్ ఉంటుంది. అండ్ టాక్సిన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ. ఇండక్షన్లో కూడా పెట్టుకోవచ్చు. అసలే మనకి గ్యాస్ ప్రాబ్లం భయంకరంగా ఉంది. అలాంటప్పుడు ఇండక్షన్ స్టవ్స్ మీద ఏ గిన్నెలు వాడాలి? మన పాత గిన్నెలు ఏవైతే ఇప్పుడు నా ఉన్నాయి చూడండి, అవి వాడలేం మనం ఇండక్షన్ మీద. కానీ ఈ గిన్నెలన్నీ మనం ఇండక్షన్ మీద వాడగలం అనమాట. కింద హెవీ బాటమ్ అండి. ఇదిగోండి ఇండక్షన్ సేఫ్, గ్యాస్ స్టవ్ మీద వాడుకోవచ్చు, డిష్ వాషర్లో వాష్ చేసుకోవచ్చు అంతా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మూత కూడా ఎటువంటి మనం బిర్యానీ వండినప్పుడు సైడ్ నుంచి వేపర్ పోకుండా చక్కగా మూత కూడా చక్కగా స్టీల్దే ఇచ్చేసారు. సో ఏంటి మనకి ఈజీ అయిపోతుంది అనమాట. దీంట్లోనే ఇంకోటి కొనుక్కున్నా. అంటే నేను ఇందులో ఎప్పుడైనా చికెన్ ఫ్రైలు, ఆలూ ఫ్రైలు చేసుకోవాలనుకుంటే హైట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు ఇది చూసారా, ఇది డీప్ ఎక్కువ ఉంది. ఇండస్ వ్యాలీలోనే కొనుక్కున్నా ఇది కూడా. ఇది కొన్నిసార్లు మనము లోపల ఎక్కువ కూరలు ఉన్నప్పుడు ఇట్లా వండుకోవచ్చు. అట్లనే ఫిష్ ఫ్రైలు, చికెన్ ఫ్రైలు చేసుకోవాలంటే ఇలాగా హైట్ తక్కువ ఉండి ఫ్లాట్గా ఉంటే మనం హ్యాపీగా దీంట్లో చికెన్ ఫ్రైలు, ఫిష్ ఫ్రైలు, ఆలు, మటరు అన్నీ చేసుకోవచ్చు. చూడండి దీనికి కూడా మంచిగా ఇలాగ స్టీల్ మూత ఇచ్చారు. అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటనుకుంటున్నారు, ఈరోజు వండేసేయాలి అర్జెంటుగా. ఏంటిదంటే రైస్ గిన్నె వచ్చేసేసి మనకు అప్పుడు చిన్నప్పుడు వార్చేవాళ్ళు కదా, చెరవల్లో పెట్టేసేసి మా అమ్మమ్మ చేసేదనమాట. అప్పుడు నాకు భలే నేను ఫ్యాన్సీ అయిపోయేదాన్ని. ఎలా వచ్చేది ఇలా తర్వాత మనము వార్చడం నేర్చుకున్నాం, అది వేరే విషయం. కాకపోతే అప్పుడు ఏమయ్యేది, మనం ఇలా పట్టుకొని వార్చేటప్పుడు ఈ చేతులకి ఆవిర్లు పట్టేసి మంటలు. నాకు చాలా గుర్తు చిన్నప్పుడు నేను అన్నం వార్చిన సందర్భాలు. దాంతో ఎన్నోసార్లు గిన్నెలు వదిలేసాను కూడా నేను భయానికి, బియ్యం పడిపోతే పడిపోయిందని చెప్పేసి. సో ఇప్పుడు నేను మొన్న ఇండస్ వ్యాలీ పేజ్లో చూస్తే ఇది చూడండి, రైస్ కుక్ చేసుకునే పాట్ అంట. నాకు ఇది భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు మా ఆయనకి మస్తు అయిపోతుంది, ఇంకా 2-3 వస్తే కూడా మేము భోజనం పెట్టేయచ్చు. సో దీనికి మూతకే ఇలాగా హోల్స్ ఇచ్చేసారనమాట. సో మంచిగా మనము అన్నం ఉడికిన తర్వాత గంజి తీయాలనుకున్నప్పుడు ఈ మూత పెట్టేసుకొని ఈ హ్యాండిల్స్ మూవ్ అవుతున్నాయి ఇఫ్ యూ నోటీస్. సో మీరు ఇలా పెట్టేయాలి. ఇదిగోండి ఇలా నొక్కేసారనుకోండి లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత ఇలా వార్చారనుకోండి నీళ్ళు వచ్చేస్తాయి. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇట్లా మూత పెట్టుకొని దానికి ఒక క్లాత్ పెట్టుకొని ఇలా చేసేవాళ్ళం. అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది చూడండి. నాకు ఇప్పుడున్న లేటెస్ట్ క్రష్ గిన్నెలు అంటే నా రైస్ గిన్నెలు అనమాట. మీరు ఈ గిన్నెలన్నీ ఇండస్ వ్యాలీలో మంచిగా కొనుక్కోండి. ఇంకా మీకు ఇండస్ వ్యాలీలో కాస్ట్ ఐరన్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. నాకు ఇంద్రాకి నేను ఆర్డర్ చేయబోతున్నాను అనమాట. అవి వచ్చినప్పుడు నేను మీకు తర్వాత చూపిస్తా. సమ్మర్కి మనకి బాగుంటుంది అని అనిపించింది నాకు, చూశాను నేను. నాకు ఇలాగ కొత్త వెతుక్కుంటూ ఉంటాను అనమాట. సో ఇలాంటివన్నీ కొనుక్కోవాలనుకుంటే మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు కొనుక్కునేటప్పుడు చక్కగా ఇండస్ వ్యాలీ వాళ్ళది 10th anniversary sale is live. Get up to 50% off plus flat 12% off by using my code MEGHNA MEGHNA. ఇంకా డీటెయిల్స్ కావాలంటే చెక్ ది డిస్క్రిప్షన్. మంచి గిన్నెలు కొనుక్కోండి. ఇప్పుడు నేను ఒక స్పెషల్ గిన్నె చూపిస్తాను. ఇది మా అత్తగారు చారు పెట్టే గిన్నె తెలుసా. ఇవి నా పెళ్ళికి సంబంధించిన గిన్నెలు, పెళ్ళైన తర్వాత కొనుక్కున్న గిన్నెలు. ఈ గిన్నె ఉంది చూడండి, ఇది మా అత్తగారి గిన్నె. కాపర్ బాటమా బ్రాస్ బాటమ్. అయితే ఇది ఎంత బాగుంటుందంటే అసలు అడుగంటదండి. అంటే అన్ని సంవత్సరాల క్రితంది కదా, సో అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. అసలు ఎంత బరువు తెలుసా ఈ గిన్నె. అయితే ఇది కూడా నేను దాచుకుందామని వండుకుంటాను అప్పుడప్పుడు, కాకపోతే దాచుకోవడం నాకు ఇష్టం. అండ్ ఈ గిన్నెలు వచ్చేసి పెళ్ళైనప్పుడు నా దగ్గర అసలు ఏం గిన్నెలు లేవు కదా, మమ్మీ నేను ఇద్దరం కలిసి 9,000 ఖర్చు పెట్టి బేగం బజార్ నుంచి మేము తెచ్చుకున్నాం. స్పూన్లు, గరిటెలు, ప్లేట్లు, చిన్ని కటోరీలు, సర్వింగ్ బౌల్స్. అట్లా నాకు పెద్ద క్రాకరీ ఉండేది కాదనమాట. కొత్తలో కదా పెళ్ళైన కొత్తలో, పైగా మనకి చాలా డబ్బులు టైట్గా ఉండేది. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి డబ్బులు. సో ఇవి ఎవరైనా మన ఇంటికి వస్తే సర్వ్ చేయడానికి గిన్నెలు. సో దీనిలో 3 సైజులు కొనుక్కున్నా. ఇప్పుడు ఇలాంటి డిజైన్లు కూడా దొరకట్లేదండి. ఇది చూడండి, ఇది 20 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి
ఇలా 3 సైజుల గిన్నెలు కొనుక్కున్నాను అనమాట అప్పుడు నేను. అండ్ ఈ గిన్నెలు మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాగ సెట్ గిన్నెలు ఉండేవి, అంటే సైజుల వారీగా అనమాట, దానికి సైజుల వారీగా మూతలు ఇలా పెట్టుకునే వాళ్ళం అనమాట మేము. సో అప్పుడు నేను ఎంత మురిసిపోయానంటే ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలన్నీ పేర్చుకొని, కొత్త కాపురం కదా మనకు అన్ని కొత్త కొత్త గిన్నెలు. సో భలే మంచి మెమరీస్ అనమాట. సో జస్ట్ షేరింగ్ సమ్ విత్ యూ. ఈ కడాయి ఒక 15 సంవత్సరాల క్రితం అండి 70 రూపాయలు కొనుక్కున్నానండి. 70 రూపాయలు కొనుక్కున్న ఈ రోజుకి మీరు చూస్తే ఎక్కడ కూడా నార్మల్గా స్టీల్ గిన్నెలు రోజు వాడుతూ ఉంటే ఏమైపోతుంది, ఇక్కడ నల్ల గారెలు పట్టేస్తాయి, అవునా కాదా? స్టీల్ కానీ ఐరన్ కానీ అల్యూమినియం కానీ ఇట్లా గారెలు పట్టేస్తాయి. నాకు చాలా చిరాకు. అప్పుడు ఏమవుతుందంటే ఇలాగంటే ఈ హోల్స్ దగ్గర నల్ల గారెలు పట్టేసి దాంట్లో ఫుడ్ అక్యూములేట్ అయిపోతుంది అనమాట. అక్యూములేట్ అయిపోయి మనం ఎంత తోమినా సరే అవి అక్యూములేట్ అయిపోయి అది మనకి క్యాన్సర్కి దారితీస్తుంది. నేను చెప్పడానికి రీజన్ అది. సో ఎన్ని సంవత్సరాలైనా సరే గిన్నెలు మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. గార పట్టనివ్వకండి, నల్లగా అయిపోనివ్వకండి, అట్టగట్టనివ్వకండి. అట్లా ఉన్నప్పుడు దయచేసి వాడకండి, పడేయండి, ఇంకో గిన్నె కొనుక్కోండి, కానీ డోంట్ యూస్. అది మీ ఫ్యామిలీ హెల్త్కి మంచిది కాదు. సో నేను అందుకని ఈ గిన్నె చూపించడం జరిగింది, వేరే ఉద్దేశం ఏం లేదు. తర్వాత వచ్చేసేసి ఇంతకుముందు మనకి రైస్ కుక్కర్స్లో అంతా అల్యూమినియమే వచ్చేవన్నమాట బ్రాండ్స్లో కూడా. సో ఇప్పుడు స్టీల్ వస్తున్నాయి. సో స్టీల్ వస్తున్నప్పుడు ఇది ఎంత హెవీ తెలుసా, స్టీల్ వస్తున్నాయి. స్టీల్లో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఒకవేళ రైస్ కుక్కర్ అలవాటు ఉండేవాళ్ళు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని మన ఫ్యామిలీ హెల్త్ని కొంచెం ఆలోచించుకొని స్టీల్ రైస్ కుక్కర్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మనకి. ఇంతకుముందు అంటే దొరికేది కాదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. ప్లస్ మంచి డిస్కౌంట్ రేట్స్లో కూడా ఇస్తున్నారు, అంటే ఆఫర్లు నడుస్తున్నాయి. నేను ఆఫర్లు చూసుకునే కొనుక్కుంటా. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు కొనుక్కోవాలి, చిన్న సైజు కొనుక్కోవాలి. ఇది మా ఇద్దరికి పెద్దది అయిపోతుంది, అందుకని ఇంకొంచెం చిన్న కూడా కొనుక్కుందామని మనం చూశాను. కాకపోతే ఆఫర్ లేదని గమ్మునున్నా, ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కోవాలి. సో ఈ గిన్నెలన్నీ మీకు చూపించడానికి కారణం ఏంటి అని అంటే మన ఫ్యామిలీ హెల్త్ మన చేతుల్లో ఉంది. సో అందుకని దయచేసి కెమికల్ ఉండే గిన్నెలు, టాక్సిన్ ఉండే గిన్నెలు ఇలాంటివి కొనుక్కోకుండా మంచి ఉపయోగకరమైనవి ఏమీ లేదా మట్టి గిన్నెల్లో వండుకోండి. నేనైతే అదే చెప్తా. ఇవన్నీ మేము కొనుక్కోలేం మేఘనా గారు అని అన్నవాళ్ళు మట్టి గిన్నెలు కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేసుకొని వాడుకోండి శుభ్రంగా. ఎందుకంటే మన ఫ్యామిలీ హెల్త్కి మించి ఏది లేదు నాన్న. సో అందుకని ఐ హోప్ ఈ చిన్న వీడియో, ఇదిగోండి ఇవన్నీ నా కడాయిలే, ఇది నా మిక్సింగ్ బౌల్ US నుంచి తెచ్చుకున్నా. తర్వాత చూస్తే ఏడే దొరుకుతున్నాయి అని నేను వచ్చేసిన 6 నెలలకి ఇక్కడ ఓపెన్ చేశారు. ఎంత బాధగా ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. సో అలాగా మీకు ఎవరికైనా సరే ఇలాంటివి ఎప్పుడైనా సరే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే, నా గరిటెల కలెక్షన్ ఎవరైనా చూడాలి అని అనుకుంటే చెప్పండి. ఎందుకంటే పేర్చడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది అనమాట. గరిటెలన్నీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వస్తాయి నాకు గరిటెల కలెక్షన్. సో ఇలాంటివి మీకు ఎప్పుడైనా నచ్చితే నన్ను అడగండి, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా. నాకు రెవెన్యూ ఎంత వచ్చింది అన్నది నాకు ఇందులోకి ఇంపార్టెంట్ కాదు. మన వీడియో చూడటం వలన ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. నా స్టీల్ గిన్నెల కలెక్షన్ ఇంకా చాలా ఉంది, పెడితే మొత్తం నిండిపోద్ది, మళ్ళీ నేనే సర్దుకోవాలిగా, అందుకే కొన్ని తీసా. ఈసారి మళ్ళీ ఇంకొక కలెక్షన్ చూపిస్తా గ్యాప్లో, ఓకేనా? సో ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నీలిమేఘాల్ ఛానల్లో వేస్తున్నప్పుడల్లా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతా. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ which we are sharing with the people. That is very important. మన మూలాన్ని ఎవరైనా ఏమైనా నేర్చుకోగలగాలి, ఓకేనా? చాలు అండి, అయితే బాయ్. వెనక నుంచి మా ఆయన చాలు ఆపు, ఎక్కువైంది, ల్యాగ్ ఇలాంటివి చెప్తున్నారనమాట. సో అందుకని ఇంకా ఎక్కువ ఇది చేయకుండా కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దాము. అప్పటి వరకు మా నీలిమేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata, bye bye, lots of love. God bless you guys.